అండి రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై జరుగుతున్నటువంటి ఏదైతే వరుస సంఘటనలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మరీ ముఖ్యంగా ఏదైతే నంద్యాలలో అబ్దుల్ సలాం గారు మరియు అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు అంటే వారి యొక్క భార్య గారైనటువంటి నూర్జహాన్ గారు సల్మా గారు 14 సంవత్సరాల పాప మరియు అదేవిధంగా కలందర్ 7 సంవత్సరాల బాబు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు తీవ్ర ఒత్తిడి తేవడం వల్ల వారు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి పతాక శీర్షికల్లో టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి లేకపోతే ప్రముఖ తెలుగు పత్రికల్లో కానివ్వండి రావడం జరిగింది. దీనిపై స్పందించి నేను ఇమ్మీడియట్గా డీజీపీ గారి దృష్టికి తేవడం జరిగింది. డీజీపీ గారు ఇమ్మీడియట్గా ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మన ఐజీ గారు అయినటువంటి శంకర్ బత్రా బాప్సీ గారిని ఒక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తూ దీనికి ఒక స్పెషల్ టీమ్ని అపాయింట్ చేసి దానికి విచారణ నిమిత్తం పంపించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ మొత్తం వ్యవహారం ఉందో దీనిపై ఎవరైతే నిందితులు అంటే ఎవరైతే ఈ విధంగా టార్చర్ చేశారో వాళ్ళందరిపై తీవ్రమైనటువంటి చర్యలు ప్రభుత్వం వైపు నుంచి మరియు అదేవిధంగా పోలీసు యంత్రాంగం వైపు నుంచి ఉంటుందని చెప్పేసి డీజీపీ గారు భరోసా ఇచ్చారు. నిజంగా ఇంత త్వరితగతంగా రెస్పాండ్ అయినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర డీజీపీ అయినటువంటి గౌతమ్ సవాంగ్ గారికి మనస్ఫూర్తిగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరపు నుంచి మరియు అదేవిధంగా రాష్ట్ర ముస్లిం మైనార్టీల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. నా పేరు మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ అండి, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు.